అదేవిధంగా మళ్ళీ కాకుండా ఒక జీవితాలు వస్తారో మళ్ళీ కాకుండా ఈ రోజున మళ్ళీ చేసేది అన్నారు ఈవిని మాట్లాడే కదా అది అక్కడ చెప్పండి నేను చెప్పాను మీ తరఫున నేను గట్టిగా చెప్పానమ్మా నేను చెప్పింది Thank you so much. మన గుంటూరు అర్బన్ పోలీస్ లో మనం ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద ప్రత్యేకంగా గ్యాంబ్లింగ్ గుట్కా గాంజా మీద ఒక ప్రత్యేక నిఘు పెట్టేసి లోకల్ పోలీస్ అండ్ ఆల్సో ఎస్సీబీ చాలా వరకు స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము ఈ కంట్రోల్ చేయడానికి మెనెస్ లో. సో ఈ సందర్భంగా మనము ఈ రోజు మన ఈస్ట్ సబ్ డివిజన్ లో ఓల్డ్ గుంటూరు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మన సిఏ గారికి వచ్చిన సమాచారం మేరకు మనకి ఈ లిక్విడ్ గాంజా పట్టుకోవడం జరిగింది. సో ఈ లిక్విడ్ గాంజా మనకి పట్టుకున్న తర్వాత మనం ఇంట్రోగేట్ చేసినప్పుడు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి తయారు చేసి వీళ్ళు ముద్దాయి ఎవరు మన అరెస్ట్ చేశామో వాళ్ళు నార్త్ ఇండియా గుజరాత్ తీసుకెళ్తున్నారు. సో ఇది మన దొరికిన ఇందులో మనకి దాదాపు 1 లీటర్, సో ఆల్రెడీ 30 ml అట్లా ఉంటుంది. సో ఈ బాటిల్ 3000. సో అది మొత్తం కలిపి 1 లీటర్ ఈ లిక్విడ్ గాంజా దాదాపు నార్త్ ఇండియాలో వెళ్ళి అక్కడ అమ్మినప్పుడు 3 lakh to 4 lakhs మధ్య అమ్ముతున్నారు. సో ఇది ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ జాబ్. తర్వాత ఇట్లాంటి కేసులో మనం ఇంకా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఏదుందో ఆ నెట్వర్క్ మొత్తం మేనేజ్ చేసి ఈ క్యాపిటల్ వాళ్ళు అన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. సో అవర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషలీ ప్రజలకి ఇట్లాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు గాంజాయి గుట్కాయి గ్యాంబ్లింగ్ మందు NDPS గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మన ఎస్సీబీ అధికారులకి మనకి తెలియపరచండి, మనం గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. ఈ కేసు వివరాలు చెప్పడానికి ఐ రిక్వెస్ట్ ఓల్డ్ గుంటూరు సిఐ వాసు టు బ్రీఫ్ ది డీటెయిల్స్. ఎవరికి లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. దే కెన్ టేక్ లోన్స్, అప్పులు తీసుకొని చేయొచ్చు, ఆర్ ఏదైనా చేయొచ్చు కదా. ఇంట్లో ఉంది బంగారం తాకట్టు పెట్టి అరేంజింగ్ మనీ ఇస్ నాట్ అ బిగ్ డీల్ బికాస్ ఇట్ ఇస్ ఈజీ మనీ. వెళ్ళి ఒకవేళ వెళ్ళి చేసినప్పుడు ప్రాఫిట్ మార్జిన్ ఇస్ వెరీ హై. సో easy money, okay sir. The person who is staying at Gujarat now, for him to develop his network to directly to Vizag or Chittapalli is very easy now. Instead of Guntur మధ్యలో గుంటూరు వాళ్ళతో కాకుండా డైరెక్ట్ గా గుజరాత్ నుంచి వైజాగ్ డీలింగ్ పెట్టుకొని తెచ్చుకోవచ్చు కదా. వై వీళ్ళనే ఎందుకు ఉపయోగిస్తున్నాడు అతను? అది మన నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అండి మనం అనలైజ్ చేస్తాము వీళ్ళకి వాళ్ళకి ఏదైనా పాత పరిచయం ఉందా, ఎప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు, దే హ్యావ్ దే మెట్ ఫస్ట్. సో ఇది టోటల్ నెట్వర్క్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో విల్ డూ ఇట్ అండర్ సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ. ఇట్ విల్ బి డన్ కంప్లీట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. సో ఇట్లాంటి చేస్తున్నారంటే డెఫినెట్లీ దే వుడ్ డన్ ఇట్ బిఫోర్, ప్రీవియస్లీ కూడా చేస్తుంటారు కదా. సో ఏదైనా పరిచయం ఉంటుంది. సో దానికే మనం ఇన్వెస్టిగేషన్ చెప్తాము. సో ట్రస్ట్ ఉండొచ్చు, పాత పరిచయం ఉండొచ్చు. ఆ గుజరాత్ లో ఎవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళ అది ఐడెంటిఫై చేయాలి. వెదర్ హీస్ రెసిడెంట్ ఆఫ్ గుంటూరు, వెదర్ హీస్ రెసిడెంట్ ఆఫ్ వైజాగ్, పాత పరిచయం ఏదైనా ఉందా, ఇది రిలేటెడ్ టు దెమ్. సో అది మొత్తం వెరిఫై చేస్తాం.
పెట్టుబడి పెట్టి ఇదంతా చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? వాళ్ళందరి మీద మనం చర్యలు తీసుకుంటాము. సో ఇందులో మీరు దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ లిక్విడ్ గాంజాలో మీరు బాటిల్స్ చూస్తే యూ కెన్ ఈజీలీ కన్ఫ్యూజ్ ఇట్ ఇన్ సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళు కావాలంటే వేరే బాటిల్స్ లో కూడా మెడిసిన్ కాఫ్ సిరప్ బాటిల్ కూడా పెట్టుకుని వెళ్ళిపోతే ఎవరికైతే తెలియదు. సో ఈ లిక్విడ్ గాంజా ఇస్ దీని మీద యాక్చువల్లీ ఐడెంటిఫై చేయాలంటే రెగ్యులర్ గాంజా కింద దిస్ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్. సో అది ఐ అప్రిషియేట్ అగైన్ స్టాఫ్ ఆఫ్ ఓల్డ్ గుంటూరు సిఐ ఫర్ ఐడెంటిఫైయింగ్ దిస్ లిక్విడ్ గాంజా కేసు. కర్ణాటక తెలంగాణ నుంచి మందులు తీసుకొచ్చినప్పుడు దే ఆర్ గెటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ ఆల్మోస్ట్ 300-400%, ఎస్పెషల్లీ గోవా నుంచి తీసుకొచ్చినప్పుడు. సో మీరు చూస్తే అది రిస్క్ బెనిఫిట్ రేషియో బాగా హై ఉంది. ఆ రిస్క్ కంపేర్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ Guntur is compared with other districts. More number of cases were filed against this illicit liquor and ganja, especially in Guntur district. After your comments of taking your charge in Guntur as urban SP, what do you say, sir? See, we are keeping a very strict watch on such activities. See, itlanti issues, anti-social activities, they'll be prevalent everywhere, anywhere, no? బట్ మనం వచ్చిన తర్వాత బికాజ్ ఐ ఆల్రెడీ ఎస్సీబీలో పనిచేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఎన్ఫోర్స్మెంట్ గురించి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్సీబీ స్టాఫ్ వీఆర్ టేకింగ్ ఇట్ అండి. లాస్ట్ నిన్న కూడా మన తాడికొండలో 300 గోవా లిక్కర్ బాటిల్స్ వేర్ బాట్. సో ఇట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద డెఫినెట్ గా మనము ఒప్పుకోదాం విత్ దిస్ రిగార్డ్. దట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే బికాజ్ నేను నర్సీపట్నంలో కూడా పనిచేశాను, రంపచోడవరం కూడా పనిచేశాను. అక్కడ ఉన్న పోలీస్ కూడా దీని మీద బాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. సో దట్ ఐ విల్ సే విత్ లాట్ ఆఫ్ అది కూడా స్టడీ చేస్తాము. అక్కడ రెండు సరి జరిగింది, అక్కడైనా సోషల్ కాజెస్ ఉన్నాయి, ఎకనామిక్ కాజెస్ ఉన్నాయి, దాని మీద చేస్తామండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అవర్ వర్క్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది లా. ప్రకారం ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకి ఫ్రీక్వెంట్గా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఇన్ఫర్మేషన్ బాగా స్ట్రాంగ్గా పెట్టుకోవడం జరిగింది. మేము ఒక 1 month నుంచి ఈ గంజాయి మీద పూర్తిగా అరికట్టాలనే ఉద్దేశంతో ఇన్ఫార్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మనకి ఏదైతే కొంచెం ఇంటీరియర్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా గంజాయి అడిక్ట్ అయ్యి కన్జ్యూమింగ్ ఎక్కువ చేస్తున్నారు. సో వాళ్ళలోనే మేము కొంతమంది ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకున్నాం. సో మేము ఒక 15 days నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇది మాకు 1 or 2 times ఫెయిల్ అయింది కూడా. మాకు డే బిఫోర్ ఎస్టర్డే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి మాకు తెలిసింది. దాన్ని మేము పక్కాగా నిఘా వేసి మనకి వైజాగ్ నుంచి ఎవరైతే తీసుకొని వస్తున్నారో వాళ్ళు తుని వరకు వచ్చి అక్కడి నుంచి గుంటూరుకి చెందినటువంటి ఈ 2 అక్యూజ్డ్స్ కూడా వాళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు వాళ్ళని పట్టుకొని మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం గంజాయి కూడా గుజరాత్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి, ఇది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెమైనప్పటికీ కూడా ఇంకా హ్యూజ్ ప్రాసెస్లో జరుగుతుంది. వాటన్నిటిని కూడా అరికట్టడానికి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకొని వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురిని అరెస్ట్ చేశారు, చాలా రీసెంట్ థింగ్. సో మీరు అన్ని కేసెస్లో గాంజా కేసెస్ పట్టుకున్నప్పుడు డ్రగ్స్ కేసు మీకు తెలుసు ఒక్క ముద్ద ఉండదు, 3, 4, 5 ఉంటారు. సో ఇన్ దట్ మనకి కొంతమంది కన్జ్యూమర్స్ దొరుకుతారు, ఆ కన్జ్యూమర్స్ తో మనకే సప్లయర్ దొరుకుతారు, ఒక మెయిన్ సప్లయర్. సో అట్లాంటి అన్ని కేసెస్ లో కన్జ్యూమర్ మీద కూడా యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా.